అందరికీ నమస్కారం. నేను మీ మల్లయ్య. ఇప్పుడు నేను జేఎన్ఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ మాసాప్ ట్యాంకు దగ్గర నెహ్రూ ఆర్ట్ గ్యాలరీ వద్ద ఉన్నాను. అందులో మాస్టర్ స్ట్రోక్ 5 చిత్రకళ ప్రదర్శన జరుగుతుంది. ఆ చిత్రకళ ప్రదర్శనలో నేను కూడా పాల్గొన్నాను పోటీలో. నాకు చిత్రం కూడా ఎంపికైంది. నాకు బహుమతి కూడా ఎదురుగానే దీని నిర్వాహకులు ఇదే నేను వేసిన చిత్రం. ఆ చిత్రానికి వచ్చిన బహుమతి ఆదివారం ఇవి ప్రదానం చేస్తారు. బోనాలపై వేసిన చిత్రం ఇది. చూస్తున్నారు కదా, ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో విధంగా వేసిన చిత్రం. తమ తమ కుంచెలతో సప్తవర్ణాలు మేళవించి వేసిన ఒక్కో చిత్రం ఒక్కొక్క ఆకర్షణీయంగా ఉంది. ఏ చిత్రాన్ని కూడా మనం వంక పెట్టే విధంగా లేదు. అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి చిత్రం ఒక అద్భుతమే. ప్రతి సప్తవర్ణాలు మేళవించిన చిత్రాలు ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా. ఇది చూస్తుంటే చాలా కనువిందుగా అనిపిస్తుంది. చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలన్న ఆతృత చాలా ఉంది కదా. చూడండి, మహిళా చిత్రకారులు తమ చిత్రాలను ఇలా వేశారు. బతుకమ్మ, బోనాలు, ఎడ్ల పందాలు, బుర్రకథ, ఇలా రకరకాల అంశాల మీద వేసిన చిత్రాలు ఈ నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో కనువిందు చేస్తున్నాయి. ఈ చిత్ర ప్రదర్శన చూడదలుచుకున్న వారు శని ఆదివారాలలో కూడా ఉంటుంది. ఆదివారం మాత్రం ముగింపు కార్యక్రమం, బహుమతి ప్రదానం చేస్తూ ముగింపు కార్యక్రమం సాయంకాలం వరకు ఉంటుంది. హైదరాబాద్లో వీరున్న వారు తప్పకుండా తిలకించి వెళ్ళగలరు. చిత్రకళపై ఆసక్తి ఉన్నవారు, చిత్రకారులు, ఇప్పుడిప్పుడే నేర్చుకున్న చిత్రకారులు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ చూసి కొత్తగా ఎంతో నేర్చుకోవచ్చు. ఒక్కో చిత్రం ఒక్కో విధంగా ఉంది కాబట్టి అందులో చూపించే విధానాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కల శైలి ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి శైలిని మనం తెలుసుకోవడానికి ఇలాంటి చిత్రకళా ప్రదర్శనలు తిలకించి మాకు కూడా సంతోషాన్ని కలిగిస్తానని ఆశిస్తున్నాను. దీన్ని ఎంతో ఖర్చుకు వెనకాడకుండా నిర్వహిస్తున్న గౌరవనీయులు చిత్రకారులు అంజీ ఆకొండి గారికి మేము ఎంతో రుణపడి ఉంటాము. మాలాంటి అజ్ఞాతంగా ఎక్కడో దాగిన చిత్రకారులను వెలికితీసి వాళ్ళ సృజనాత్మకతను వెలికితీసి ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే ఇంకా కొంతమందికి ఆసక్తి పెరిగి మంచి మంచి చిత్రకారులు తయారవుతారని ఆయన ఇలాంటి ఆలోచన అంటే ఒక యజ్ఞంలో ఆయన నిర్వహిస్తున్నాడు. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి చిత్రకళ ప్రదర్శనలోనే చాలామంది చిత్రకారులు మనకు పరిచయం అవుతారు, మిత్రులు అవుతారు. కాబట్టి మీరు కూడా వీలుంటే శని ఆదివారాలలో వచ్చి ఈ చిత్రకళ ప్రదర్శన తిలకించి వెళ్ళగలరని కోరుతున్నాను. ఉదయం 9 నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఉంటుంది అనుకుంటా, తెలుసుకోగలరు. ఒకవేళ హైదరాబాద్ పరిసరాలు ఉన్నవారు తప్పకుండా ఈ చిత్ర ప్రదర్శనను తిలకించి వెళ్తారనుకుంటున్నాను. దాదాపుగా 100కు పైన చిత్రాలు ఇందులో ఉన్నాయి. అందులో 40 చిత్రాలు ప్రత్యేక బహుమతులు, మిగతా చిత్రకారులు ఇంకా బహుమతులు కూడా ఉన్నాయి. ఆదివారం నాడు చిత్రకారులకు బహుమతి ప్రదానం చేస్తూ గోల్డ్ మెడల్, మెమోంటో, సర్టిఫికేట్ మరియు శాల్వాతో సన్మానం చేస్తారు. మీరు కూడా రండి, తిలకించండి. భారతదేశం కళలకు పెద్దపీట వేస్తుంది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా కళలంటే చాలా అభిమానపరిచి కళాకారులు, కళా పోషకులు చాలామందే ఉన్నారు. కళపై ఆసక్తి గలవారు చాలామందే ఎక్కుతున్నారు. కాబట్టి ఈ కళను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. శేషబ్రహ్మ గారు కలిశారు, ప్రముఖ చిత్రకారులు. ఈ మేడం కోట ప్రసన్న జ్యోతి, ఈమె మంచి చిత్రకారిణి మరియు కథక్ డాన్సర్ కూడా. ఈ మేడంను కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. చూస్తున్నారు కదా చిత్ర సందడి ఎలా ఉందో, సందడిగా ఉంది కదా. చిత్రకారులు, సందర్శకులతో హాల్ అంతా నిండిపోయింది కదా. ఒక జాతరలాగా మనకు కనిపిస్తుంది కదా.
దయచేసి మీరు కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ పేరు ఆర్టిస్ట్ స్టార్స్ తెలుగు, దాన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ విలువైన కామెంట్తో మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇంతకాలం వరకు నా ఛానల్ను ప్రోత్సహిస్తూ నన్ను ఒక చిత్రకారుని గుర్తించి నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులు, బంధువులు, చిన్నలు, పెద్దలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఈ చిత్రకళ ఇంకా మీరు ప్రోత్సాహం వల్ల ఇంకా నేను ముందుకు మంచి మంచి చిత్రాలు వేసి మీ మెప్పు పొందుతానని ఆశిస్తున్నాను. మీ మెప్పే మాకు ఎంతో విలువైన ఆభరణంగా నిలుస్తుంది కాబట్టి మీ మెప్పు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇంకా మంచి మంచి బొమ్మలు వేయాలని నా ఆసక్తిగా ఉంది. చాలా మీ ప్రోత్సాహం ఉంటే, మీ ఆశీర్వాదం ఉంటే మంచి మంచి బొమ్మలతో మీ ముందుకు వస్తాను. దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్స్, మీ విలువైన కామెంట్స్ నాకు ఇవ్వగలరని కోరుచున్నాను. తగదనికి రాని బలాల కోసం గగనాలరాగీ మేఘాలరాగం ఇలచేరుకోద తగని రాగనే వసంతం తగదనికి రాని బలాల కోసం ఇందులో మా అబ్బాయి మరియు ఒక సారు చాలా పాటలతో తమ గొంతుతో అందరినీ సంతోషపరిచాడు. పాటలతో చూడండి ఎంత బాగా పాడారు.